ఏపీ సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి ఉద్దేశపూర్వకంగా అనుమతి ఇవ్వలేదంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై జీహెచ్ఎంసీ స్పందించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లో చంద్రబాబు ఇంటి నిర్మాణానికి పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్లో లేదని స్పష్టం చేసింది. మే 18న లోకేష్ చంద్రబాబులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే భవనం ఎత్తు, నిర్మాణ సెట్బ్యాక్లు నిబంధనలను అతిక్రమించేలా ఉన్నాయని పేర్కొన్నది. అనుమతి లేకుండానే పిల్లర్లు వేయడం ప్రారంభించారని కూడా జీహెచ్ఎంసీ వివరణ ఇచ్చింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అనుమతులు ఇవ్వలేదు జీహెచ్ఎంసీ అన్న ఒక ఆరోపణ మీద వివరాలు ఏమిటి? మరి మనం చూస్తున్నాం, నిన్న జరిగినటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తన ఇంటి అనుమతికి కూడా జీహెచ్ఎంసీ అనుమతులు ఇవ్వకుండా నిరాకరించింది. దాదాపు అప్లై చేసి 45 రోజులైనా ఇప్పటికీ కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వలేదు అని మంత్రులతో చంద్రబాబు అన్నట్లుగా వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక ప్రెస్ నోట్ ను జీహెచ్ఎంసీ కార్యాలయం విడుదల చేసింది. చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపడుతూ ఈ ప్రెస్ నోట్ లో పూర్తి వివరాలతో మే 18న దరఖాస్తు చేసుకుంటే నెలలోపే ఈ నెల మొన్న 3 రోజుల క్రితమే అనుమతులు అంటే లేఅవుట్లు పరిశీలించిన తర్వాత భవన నిర్మాణం ఎత్తు అలాగే సెట్ బ్యాక్ కూడా నిర్ణీత ప్రమాణాల ప్రకారము లేవంటూ దరఖాస్తును తిప్పి పంపాము. కానీ దరఖాస్తు ఇంకా పెండింగ్ లో ఉంది అంటూ టీడీపీ చేస్తున్నటువంటి మంత్రులు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదు. అంతేకాదు జీహెచ్ఎంసీ అనుమతిని ఇవ్వకుండానే పిల్లర్లు, కాలమ్స్ వేస్తూ ఆల్రెడీ పని ప్రారంభించినట్లు కూడా తమ విచారణలో వెల్లడైంది. అంతే తప్ప ఈ జీహెచ్ఎంసీలో ఇప్పటిదాకా ఈ విషయం పెండింగ్ లో ఉందంటూ టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం వాస్తవం లేదని జీహెచ్ఎంసీ పేర్కొంది. మరోవైపు ఏపీ సెక్రటరియట్ 20 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉంది కాబట్టి దీనికి అనుమతులు ఇవ్వట్లేదు అంటూ టీడీపీ నేతలు చేసిన దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు, అది వేరు ఇది వేరు అని కూడా జీహెచ్ఎంసీ స్పష్టంగా తను ఇచ్చినటువంటి లేఖలో పేర్కొంది. అమర్, థ్యాంక్ యూ.